ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఉదయంకాల సమయం వందున ప్రభు వాక్యము బహుబలంగా మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రార్థన బహుబలంగా ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల ప్రార్థన అత్యధికంగా ఆశీర్వాదకరంగా బిడ్డలకు బలంగా ముందుకు నడిపిస్తుంది. ఏ ఇంట్లో తల్లిదండ్రుల ప్రార్థన ఉంటుందో వారి ప్రార్థన వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు దేవుని పనిలో ఎట్లా ముందుకెళ్తున్నా, ఏ విధంగా ప్రార్థించే పర్రాలుగా ఉన్నావేమో, ప్రార్థించే తల్లిదండ్రులుగా మీరు ఉన్నారేమో, మీ బిడ్డలు మీ ద్వారా ఆశీర్వదించబడతారు. మీ ప్రార్థనల ద్వారా బిడ్డలు ఆశీర్వదించబడతా ఉంటారు. ఎక్కడ కూడా వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని వాక్యం అంటుంది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు కూడా వారిని సమృద్ధిగా ఆశీర్వదించి వారిని బలపరుస్తూ వారిని దీవించి ముందుకు నడిపిస్తాడు. మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి పని, దేవుని కొరకు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదం అంతా కూడా వారి బిడ్డలకు వస్తూ ఉంటది. ఎప్పుడైనా కూడా ప్రార్థన అనుభవము కలిగి ఉండాలి తల్లిదండ్రులు. ఇంట్లో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా వారు దీవించబడి ఆశీర్వదించబడుతుంటారు. మనము దేవుని పనిలో ముందు వెళ్ళినప్పుడు ఏ పనైనప్పటికీ, ఏదైనప్పటికీ, సహకరించినప్పటికీ, దేవుని పనిలో ముందున్నప్పటికీ, దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ, ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు ఏది చేస్తున్నా కూడా దానికి 3 అంటే 30 60 100 ఆశీర్వాదము మరి పిల్లల 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 తరాలకు దేవుడిస్తా ఉంటాడు. అందుకని ఏ ఆశీర్వాదం కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నీ బిడ్డల విషయంలో ఏ ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావేమో, ఇంకా వాళ్ళలో మార్పు లేదని బాధపడుతున్నావేమో, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందిరట. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందిరు. దేవుని స్తోత్రం. ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు ప్రతి విషయంలో బలపరిచి స్థిరపరచబోతున్నాడు. ఏ పని చేస్తున్నా, మీరు చేసిన చిన్న సహాయమైనా, ఏ విషయంలో అయినా, ఎక్కడైనా కూడా దేవుని బిడ్డలకు సహకరించడము, దేవుని పనిలో సహకరించడము, దేవుని కొరకు పరిగెత్తడము, ఏది చేసినా కూడా అదంతా కూడా మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా మిగిల్చి దేవుడు వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ వాక్యం వించిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి బలపరిచి స్థిరపరచండి, ముందుకు నడిపించండి, దయతో ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ముందుకు నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.